రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన గేమ్ చేంజర్ థియేటర్లోకి వచ్చేసింది. రామ్ చరణ్ నటనకి నీరాజనాలు పడుతున్నారు ప్రేక్షకులు. రామ్ నందన్ అప్పన్న క్యారెక్టర్స్లో చెర్రి నటనకి 100కి 100 మార్కులు వేసేశారు ప్రేక్షకులు. మరి శంకర్కి ఎన్ని మార్కులు పడ్డాయి? సినిమాపై ఓవరాల్గా ప్రేక్షకుల అభిప్రాయం ఏంటి? కథలో ట్విస్ట్ ఏంటి? రివ్యూలో చూసేద్దామా? డైరెక్ట్గా గేమ్ చేంజర్ స్టోరీలోకి వెళ్ళిపోతే నిజాయితీ గల ఐఏఎస్కి అవినీతిపరుడైన మంత్రికి మధ్య జరిగే పోరే గేమ్ చేంజర్. ఏపీ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తితో స్టోరీ మొదలవుతుంది. అడ్డదారిలో సీఎం కుర్చీ ఎక్కి అవినీతిని కేర్ ఆఫ్గా మార్చిన సత్యమూర్తిలో పశ్చాత్తాపం కలుగుతుంది. తన పదవీ కాలం చివర్లో ఎలాంటి అవినీతి ఉండకూడదని ఫిక్స్ అవుతాడు. కానీ సత్యమూర్తి కొడుకులు మోపిదేవి, రామచంద్రారెడ్డి తండ్రితో విభేదిస్తారు. తండ్రిని చంపి ఆయన సీఎం కావాలని అనుకుంటాడు బొబ్బిలి మోపిదేవి. అలాంటి టైంలో వైజాగ్ కలెక్టర్గా అడుగు పెడతాడు రామ్ నందన్. ఎంట్రీతోనే ప్రభుత్వ అవినీతిపై ఉక్కుపాదం మోపి మోపిదేవిని ఓ ఆట ఆడిస్తాడు. అనుకోని పరిస్థితుల్లో సత్యమూర్తి రామ్ నందన్ని సీఎంగా ప్రకటిస్తాడు. ఇది సినిమాలో పెద్ద ట్విస్ట్. ఇంతకీ రామ్ నందన్ ఎవరు? సత్యమూర్తి రామ్ నందన్ని ఎందుకు సీఎంగా ప్రకటించాడు? అభ్యుదయ పార్టీకి సత్యమూర్తికి ఉన్న సంబంధం ఏంటి? అప్పన్న ఎవరు? వీటికి సమాధానమే సెకండ్ హాఫ్. గేమ్ చేంజర్కి కొండంత బలం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ పంచకట్టు నటన సోలో ఆఫ్ ది మూవీ. నేటి సమాజానికి మంచి సందేశం ఇవ్వటమే కాదు, అంతకన్నా గొప్ప ఎమోషనల్ కనెక్టివిటీతో సాగుతుంది. కొన్నాళ్లుగా మిస్ అయిన శంకర్ మార్క్ని గేమ్ చేంజర్తో బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పొచ్చు. సీఎం, మంత్రి మండలి, ఎలక్షన్ కమిషన్, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలా భారీ సెటప్తో గేమ్ చేంజర్ని భారీ హంగులతో చూపించారు. శంకర్ మార్క్ మెసేజ్, విజువల్స్లో రిచ్నెస్, ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ అదిరిపోయాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. అప్పన్న క్యారెక్టర్ని పూర్తిగా వాడేసుకున్నాడు శంకర్. కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా రామ్ చరణ్ నటన కట్టిపాడేస్తుంది. మైనింగ్ పై అప్పన్న పోరాటం, పొలిటికల్ ఎంట్రీ, జీరో బడ్జెట్ పాలిటిక్స్ కాన్సెప్ట్ ఎదురైన సవాళ్లు స్క్రీన్ పై బాగా ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్ శంకర్. అప్పన్న ఎపిసోడ్ ముగిసిపోగానే మళ్లీ కథలో కాస్త వేగం తగ్గినట్లు అనిపిస్తుంది. వాస్తవానికి దూరంగా ఉండే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. లాజిక్లతో సంబంధం లేకుండా కొన్ని సీన్స్లో శంకర్ బోయపాటిని గుర్తు చేశాడు. 2 లుక్స్లో చరణ్ మ్యాజిక్ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. ఇక కియారా అద్వానీ జస్ట్ హీరోయిన్ అంతే. తెరపై అందంగా కనిపించింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో పార్వతీగా అంజలి మంచి క్యారెక్టర్లో నటించింది. అప్పన్న భార్యగా కథని మలుపు తిప్పే పాత్రలో నటించింది. అంజలి కెరియర్కి గేమ్ చేంజర్ పెద్ద హెల్ప్ అవుతుందని నమ్మకంగా చెప్పొచ్చు. సీఎంగా శ్రీకాంత్ రోల్ బాగా పేలింది. ఎస్జే సూర్య విలనిజం ఎలా ఉంటుందో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓవైపు విలనిజం, మరోవైపు కామెడీ కుమ్మేశాడు. జయరామ్, సముద్రకని ముఖ్య పాత్రల్లో కనిపించారు. సునీల్, వెన్నెల కిషోర్, పృథ్వీ, నరేష్, బ్రహ్మానందం, రఘుబాబు, శుభలేఖ, సుధాకర్ వీళ్ళంతా తమ పాత్రలకి న్యాయం చేశారంతే. ముఖ్యంగా ఈ సినిమాలో సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగుల గురించి చెప్పుకోవాలి. జలాన్ని పొల్యూట్ చేసే చెయ్యి జెండాకి సెల్యూట్ చేయకూడదు లాంటి డైలాగులు బాగా పేలాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయింది. రామ్ చరణ్ ఎలివేషన్ షాట్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. దర్శకుడు శంకర్ గేమ్ చేంజింగ్ మూమెంట్ కోసం తన సొంత కథల్ని వదిలేసి కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన కథతో గేమ్ చేంజర్ ని తెరకెక్కించాడు. ఈ మూవీలో చరణ్ కి 100కి 100 మార్కులు పడ్డాయి. కానీ డైరెక్టర్ శంకర్ పాస్ అయ్యాడని మాత్రమే చెప్పుకోగలం. ఓవరాల్ గా గ్లోబల్ స్టార్ సంక్రాంతిని ముందే తీసుకొచ్చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.